గృహాన్ని మనం సాధించాలి అనుకున్నప్పుడు మనకు గృహయోగం పట్టించేటువంటి వాడు పరమేశ్వరుడు మాత్రమే అని గుర్తెరగండి. పరమేశ్వరుడికి గృహం, ఆయనకు కూడా ఒకప్పుడు గృహం లేని పరిస్థితి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవి వారి యొక్క భోగాలన్నీ కూడా చూసి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి, అటు విష్ణుమూర్తి దగ్గర భోగభాగ్యాలన్నీ ఉన్నాయి, ఇక్కడ చూడబోతే మనం మంచు కొండపైనే ఉన్నాం, మనకంటూ ఒక సొంత గృహం కూడా లేదు కదా స్వామి అని తన అభిప్రాయాన్ని ఆ యొక్క పరమేశ్వరుడికి చెప్పినప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, పార్వతి ఇంతకీ ఏమంటావు, నీకు గృహం కావాలి అంతేనా అని చిరునవ్వు నవ్వాడు. అవును స్వామి, మనకంటూ ఒక అద్భుతవంతమైనటువంటి గృహం ఉంటే మన పిల్లలకు కూడా తొందరగా పెళ్ళిళ్ళు చేయొచ్చు కదా. ఆ పెద్దవాడు చిన్నవాడు ఇద్దరు ఉన్నారు, వీళ్ళెవరికి కూడా వివాహం చేయాలి కదా అని ఆమె లాలనగా అడిగినప్పుడు విశ్వకర్మను పిలిపించి అన్నిటికన్నా అత్యంత అద్భుతవంతమైనటువంటి అపురూపవంతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి గృహాన్ని నిర్మింపజేశాడు పరమేశ్వరుడు. సరే గృహం కట్టాం కదా, మరి గృహప్రవేశం చేయకుండా ఎలా? అందరు దేవతల్ని సమస్త దేవతల్ని పిలుద్దాం, విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని బ్రహ్మ సకల ముక్కోటి దేవతలు అందరూ రావాల్సిందే. దేవేంద్రుల వారు వాళ్ళ పరివారం అందరికీ ఆహ్వానాలు పంపించారు. తీరా పూజ చేయటానికి ఎవరు గృహప్రవేశం చేసేటువంటి అధినిష్టాగరిష్టాపరుడైన వాడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించినప్పుడు ఇంకెవరు స్వామి, అనుక్షణం మీ నామస్మరణ చేస్తూ మిమ్మల్ని స్మరిస్తూ నమక చమక పారాయణాదులతో తెల్లవారేసరికల్లా అభిషేకార్చన నిర్వహించేటువంటి రావణ బ్రహ్మ ఉన్నాడు కదా అని చెప్పడంతో, ఆహా అద్భుతవంతమైనటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి చెప్పావు, సరే పిలుచుకురండి ఆయన్ని అన్నారు. బ్రాహ్మణోత్తముడైనటువంటి ఈ యొక్క బ్రహ్మ తత్వరీత్యా ఆ యొక్క రావణ బ్రహ్మ వచ్చాడు. ఆయన వస్తూనే గృహాన్ని చూసి, ఆహా అద్భుతం ఆనందం అమోఘం, ఇటువంటి మహోన్నతమైనటువంటి శివపార్వతుల యొక్క గృహాన్ని నేను గృహప్రవేశం చేయిస్తున్నానా, మంత్రోచ్చరణ చేస్తున్నానా అని ఆనందం వ్యక్తం చేసుకుంటూ, ఇటువంటి గృహం నాకు కూడా ఉంటే బాగుండును కదా అని మనసులో తరిచాడు. హరహర మహాదేవ అని ఒక్కసారి పరమేశ్వరుడు మాత్రం చిరునవ్వు చిందించాడు ఆ సమయంలో. ఇక్కడ చూడండి, బోళాశంకరుడు కదండి ఆయన. అందుచేత సరే బ్రహ్మాండమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు, వాస్తు హోమాలు చేశారు, చక్కగా వచ్చిన వాళ్ళందరికీ కూడాను కడుపు నిండా భోజనాలు పెట్టారు, నూతన వస్త్రాలు కానుకగా ఇచ్చారు, మంచి మంచి గిఫ్ట్లు కూడా ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఇక రావణ బ్రహ్మని పిలిచారు. నాయనా బాగా చేశావు, నువ్వు మంత్రోచ్చరణ చాలా చక్కగా జరిగింది, ఇంత చక్కటి మంత్రోచ్చరణతో నువ్వు గృహప్రవేశాన్ని చేయించినందుకు నీకు ఏం కావాలో కోరుకో అని అడిగింది పార్వతీదేవి. అమ్మా నీవా తల్లి నన్ను అడుగుతున్నావు, నిజంగా అడగమంటావా అన్నాడు. నేను పార్వతీమాతను, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను, దీంట్లో సందేహం మాత్రం ఏం లేదు నాయనా అన్నది. అలాగైతే ఏమనుకోకుండా ఈ అద్భుతవంతమైనటువంటి ఈ గృహాన్నే నాకు ప్రసాదించు తల్లి అన్నాడు. ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది పార్వతీదేవి. ఏమిటి స్వామి ఈయన ఇటువంటి కోరిక కోరాడు అంటూ పరమేశ్వరుడు వంక చూచినప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ, పార్వతి ఆ బ్రాహ్మణోత్తముడు అడిగిన దానిలో ఏమాత్రం సందేహం లేదు, లోకమంతా మనమే అయినప్పుడు
మనకంటూ గృహం ఉండాలా ఏమిటి? ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్క గృహం కూడా మనదే. మనమే కదా సృష్టి. మనం చెప్తేనే కదా ఇదంతా వచ్చింది. అందుచేత నీవు ఆయనకి దానంగా ఇచ్చేసేయి అన్నాడు. వెంటనే పార్వతీదేవి సంతసించి ఆహా అద్భుతం ఆనందం అంటూ సంతోషంతో రావణ బ్రహ్మకు ఆ గృహాన్ని ఇచ్చివేయటం జరిగింది. అందుకే మనం ఎప్పుడు గృహప్రవేశం చేసినా, ఎప్పుడు శంకుస్థాపన చేసినా శివపార్వతుల యొక్క చిత్రపటాన్ని పెట్టి శంకుస్థాపన చేయాలి.